మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ కోఆర్డినేటర్ సాయిరెడ్డి ఎదుటే సూళ్లూరుపేట వైసీపీ వర్గాలు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలతో రెచ్చిపోయారు. ఆ సమయంలో నెల్లూరు జిల్లాలో జరుగుతున్న వైసీపీ సాధికారిక బస్సు యాత్ర కోసం తిరుపతి నుంచి రాజుపాలెం వెళుతున్నారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా రెండు వర్గాలు పరస్పరం విజయసాయిరెడ్డి ముందే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గత 15 రోజుల క్రితం సూళ్లూరుపేట నియోజకవర్గంలో 2 దఫాలుగా ఇలా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనుకూల వ్యతిరేక వర్గాలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం తీవ్రస్థాయిలో ఆరోపణలకు దిగుతోంది. ఘర్షణలకు సైతం దారితీసింది. దీంతో జిల్లా ఎన్డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి కలగజేసుకుని గొడవను సర్దుబాటు చేశారు. ఇక అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న వైసీపీలో వర్గ విభేదాలు తాజాగా మరోసారి రీజనల్ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి ముందు బట్టబయలయ్యాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, అభిప్రాయాలు ఉన్నటువంటి వాస్తవం. ప్రతి నియోజకవర్గం కూడా ఏదైతే నియోజకవర్గాలు ఇప్పుడు అనౌన్స్ చేశామో ఆ నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల్ని మన పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. అంతవరకు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇక ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహులు, ఈ సూళ్లూరుపేట వైసీపీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. మొత్తం వీళ్లంతా కూడా విజయసాయిరెడ్డి ఎదుటే సాక్షాత్తు ఆ పరస్పర ఆరోపణలు చేసుకున్నారని తెలుస్తోంది. నరసింహులు, మీరు మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ తీయండి, మీ ఆడియో రావట్లేదు. చెప్పండి. రమణబాబు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గత 2 నెలలుగా ఇది తారాస్థాయికి చేరింది అనుకోవచ్చు. 2 వర్గ విభేదాలు, అటు ఎమ్మెల్యే అనుకూల వర్గం వ్యతిరేక వర్గం 2 వర్గాలుగా కూడా విడిపోయేసి పరస్పరం అంటే గతంలో అంతర్గతంగా ఎక్కడో ఒక చోట వ్యాఖ్యలు చేయడం, అలాగే వ్యతిరేకమైనటువంటి ప్రచారాలు పరస్పరం చేసుకుంటున్నటువంటి నాయకులు ఈ మధ్య కాలంలో నేరుగా సభలు పెట్టి సమావేశాలు పెట్టి ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే మేము చేయబోనంటూ గత 20 రోజుల కిందట జనవరి సత్రం దగ్గర ముఖ్యంగా ఇతర ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఉన్నటువంటి శ్రీమంత్ రెడ్డి గారండి, శేఖర్ రెడ్డి, అలాగే ఈ సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆ సమావేశాలు ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే తాము చేయమని చెప్పి కూడా కరాఖండిగా చెప్పారు. ఇది నియోజకవర్గంలో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. దీనిపైన ఎమ్మెల్యే అనుకూల వర్గం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సూళ్లూరుపేట మండల పరిషత్ అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డితో పాటు ఎన్డీసీసీబీ చైర్మన్ గా ఉన్న సత్యనారాయణ రెడ్డి, మిగిలినటువంటి అంటే రాజారెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఇది పద్ధతి కాదు, నేరుగా ఎమ్మెల్యేని ఒకే పార్టీలో ఉంటూ ఇలా మాట్లాడడం పద్ధతి కాదు, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని చెప్పి కూడా అక్కడ కూడా ఎన్డీసీసీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పెద్దరిక కూడా చోటు చేసుకుని అక్కడికంతా ఆయన హెచ్చరికలు కూడా చేశారు. ఈ 2 జరుగుతున్నప్పటికీ మొత్తంగా గారిని గమనించినట్లయితే ఎమ్మెల్యే ఒక వర్గం అయితే మిగతా వచ్చేసి వర్గం అక్కడ తిరుపతి ఎంపీ మధ్యలో మన ఉన్నటువంటి ఎంపీ ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా నడుస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా ఇద్దరు కలిసేసి అంటే ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ విషయంలో గత కొంతకాలంగా ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య కొంత విభేదాలు చోటు చేసుకున్నాయి. దీన్ని వీళ్ళు అంటే నియోజకవర్గానికి కూడా అది పాకిందని కూడా చెప్పొచ్చు. దీంట్లో ఒక వర్గం ఎమ్మెల్యేకి అనుకూలం, ఒక వర్గం ఎంపీకి అనుకూలంగా మారిపోయినాయి. ఇది కాస్త నియోజకవర్గంలో కూడా 2 వర్గాల మధ్య ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి 2 వర్గాల మధ్య తీవ్ర స్థాయి కూడా చేరిపోయింది. దీంతో ఈ 2 వర్గాలు ఇటీవల కాలంలో పరస్పరం సమావేశాలు పెట్టి బాధకంగా కూడా విమర్శ చేసుకోవడంతో ఇప్పుడు ఇది మొత్తం కూడా రాష్ట్ర స్థాయి కూడా అంటే వైసీపీకి సంబంధించినటువంటి పెద్దల దృష్టి కూడా పోయింది. వాళ్ళు కూడా ఒకసారి ఇద్దరు కూడా సమన్వయం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పటికీ ఇది కుదరలేదు. ఇవాళ నేరుగా రీజనల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రావడంతో ఆయన ముందు కూడా అదే తరహాలో
నిరసనలు వ్యక్తం చేయడం, పరస్పరం వాదులాడుకోవడంతో ఎవరైనా కానీ పార్టీ లైన్ దాటి కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళపైన ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా కానీ మిగిలినటువంటి వాళ్ళ ద్వారా కూడా గురుమూర్తితో పాటు వాళ్ళందరి ద్వారా కూడా ఇది కట్టినటువంటి అందరి ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా పార్టీలో దాటడానికి లేదు. పార్టీ అధినేత ఏం చెప్తే అదే కావాలి. అలాగే పార్టీ అధినేత ఎవరు అభ్యర్థిత్వాన్ని నిర్ణయిస్తే వాళ్ళే చేయాలని చెప్పి కూడా మనం ఈ రోజు మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి మాటల్లో కూడా మనం స్పష్టంగా కూడా ఆయన తెలియజేస్తా ఉంది. మొత్తంగా మనం గమనించినట్లయితే సూళ్లూరుపేట నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఆ ఎమ్మెల్యే యాంటీ ఎమ్మెల్యే అనేటువంటి ఒక విభేదాలు మాత్రం కొనసాగుతూ ఉన్నారు.